హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మనం ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? డ్రామా స్టార్టింగ్‌లో మనం మన ఫీమేల్ లీడ్ జియాంగ్‌ని చూద్దాం. తను ఒక పార్టీలో ఉండి, ఇక చాలు 5 ఇయర్స్ నుంచి నేను వాంగ్‌తో ఉన్నాను. కానీ ఇప్పుడు మా కాంట్రాక్టు తొందరగా అయిపోతుందనిపిస్తుంది అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక లాయర్ నుంచి కాల్ వస్తుంది. మీ 5 ఇయర్స్ కాంట్రాక్ట్ కంప్లీట్ అవుతుంది. ప్లీజ్ ఇప్పటికైనా మీ అసలు ఐడెంటిటీని బయటపెట్టండి. మీరు జీ ఫ్యామిలీ పెద్ద కూతురు అనే విషయాన్ని 5 ఇయర్స్ నుంచి వాంగ్‌కి తెలియకుండా దాచిపెట్టారు. కానీ ఇక చాలు ఈ నిజాన్ని అందరికీ చెప్పేయండి అని లాయర్ అంటాడు. కాల్ కట్ అయిన తర్వాత జియాంగ్ తన మనసులో అతను చెప్పింది నిజమే. 5 ఇయర్స్ నుంచి నేను నా అసలు పేరుని అందరి దగ్గర దాచిపెట్టాను. నేను జీ ఫ్యామిలీ పెద్ద కూతుర్ని అని తెలిస్తే వాంగ్ కూడా షాక్ అవుతాడు. వాంగ్ వైఫ్ తన కొడుకు పుట్టగానే అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు నేను అతన్ని కలిశాను. 5 ఇయర్స్ నుంచి నేను జియాన్ని కంటికి రెప్పలా చూసుకున్నాను. కానీ వాడు మాత్రం నన్ను ఎప్పుడూ ఒక పని మనిషిలాగే చూశాడు. ఈ ఇంట్లో చాలా కష్టాలు పడ్డాను. కానీ ఇక నేను భరించలేను అనుకుంటుంది. అక్కడే తను శుభ్రం చేస్తూ ఉంటే, ఇప్పుడు వాంగ్ వైఫ్ కూడా తిరిగి వచ్చేసింది కాబట్టి, ఇతను నన్ను తొందరగానే పంపించేస్తాడు అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కేన్ అంటే వాంగ్ భార్య జియాంగ్‌ని చూసి తన కొడుకును పిలిచి, "ఈ అమ్మాయి వేసుకున్న పెండెంట్‌ని లాక్కొని నాకు ఇవ్వు. అది తను వేసుకోకూడదు" అని చెప్తుంది. అప్పుడు జియాన్ వెళ్ళి జియాంగ్ దగ్గర ఉన్న పెండెంట్‌ని బలవంతంగా లాక్కొని తన అమ్మకిస్తాడు. జియాంగ్ కోపంగా వెళ్ళి, "అది నా పెండెంట్. నాకు తిరిగి ఇచ్చేయి. అది నువ్వు తీసుకోకూడదు" అని అడుగుతుంది. అప్పుడే వాంగ్ అక్కడికి వచ్చి, "కేన్ అది తీసుకుంటే ఏమైంది? 5 ఇయర్స్ నుంచి నీ దగ్గరే ఉంది కదా! మన కాంట్రాక్ట్ అయిపోయింది కాబట్టి నువ్వు దాన్ని అడగకూడదు" అని అంటాడు. అది విని జియాంగ్‌కి చాలా కోపం వస్తుంది. తను కేన్ దగ్గర నుండి ఆ పెండెంట్‌ని లాక్కొని, "ఒకవేళ నేను జీ ఫ్యామిలీ పెద్ద కూతుర్ని అని చెప్తే మీరు నమ్ముతారా?" అని అడుగుతుంది. అది విని కేన్ నవ్వుతూ, "పగటి కలలు కనడం ఆపు. అసలు నీ బుద్ధి పనిచేస్తుందా? 5 ఇయర్స్‌గా ఎక్కడ ఉన్నావో, ఎంత కష్టపడ్డావో మర్చిపోయావా? నువ్వు జీ ఫ్యామిలీ కూతురివా? ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు" అని ఎగతాళి చేస్తుంది. తర్వాత వాంగ్, "జియాంగ్, నువ్వు నా ఫ్యామిలీ కోసం చాలా చేశావు. నా కొడుకుని బాగా చూసుకున్నావు. అందుకు నేను నీకు రుణపడి ఉంటాను. కానీ నువ్వు ఈ చెన్ ఫ్యామిలీలోనే ఉండాలి. కేన్ తిరిగి వచ్చింది కాబట్టి నీ అవసరం మాకు ఇంకా పెరుగుతుంది. పనులు కూడా ఎక్కువవుతాయి" అని చెప్తాడు. అది విని జియాంగ్ ఒక చిన్న నవ్వు నవ్వి, "అంటే 5 ఇయర్స్ నుంచి నన్ను కేవలం ఒక వస్తువులా వాడుకున్నావా? ఇప్పుడు కూడా అలాగే వాడుకోవాలి అని చూస్తున్నావా?" అనే మనసులో అనుకుంటుంది. వాంగ్ మళ్ళీ, "నా వైఫ్ వచ్చింది కాబట్టి నీ రూమ్‌ని తనకు ఇచ్చేయాలి. నువ్వు మెయిడ్ రూమ్‌కి షిఫ్ట్ అవ్వాలి" అని ఆర్డర్ వేస్తాడు. దానికి జియాంగ్, "సరే, ఎలాగో 3 రోజులే ఉన్నాయి కదా! నేను ఉండటానికి రెడీనే" అని చెప్పి వెళ్ళిపోతుంది. వాంగ్, "3 రోజులేంటి?" అని అడుగుతాడు. కానీ అప్పటికే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క జియాంగ్ పైనుంచి ఆ ఫ్యామిలీని చూస్తూ తన హెల్ప్ లేకుండానే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ మాట్లాడాక తను పాత విషయాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గతంలో వాంగ్ ఒక కెమికల్ రియాక్షన్ ప్రయోగం చేస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. తర్వాత హాస్పిటల్ సీన్ కనిపిస్తుంది. డాక్టర్లు జియాంగ్‌తో పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది అని చెప్తారు. జియాంగ్ భయపడుతూ, "మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. కానీ ప్లీజ్ అతన్ని కాపాడండి" అని అడుగుతుంది. దానికి డాక్టర్లు, "ఇది డబ్బు ప్రాబ్లం కాదమ్మా. ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ చాలా కష్టం. కనీసం 5 ఇయర్స్ పడుతుంది" అని అంటారు. అప్పుడు జియాంగ్, "సరే, 5 ఇయర్స్ అయినా సరే నేను అతనితోనే ఉండి చూసుకుంటాను. కానీ అతన్ని బ్రతికించండి" అని రిక్వెస్ట్ చేస్తుంది. మళ్ళీ ప్రెజెంట్‌లోకి వస్తే కేన్ వాంగ్ దగ్గరికి వెళ్ళి, "ఎందుకు టెన్షన్‌గా ఉన్నావు?" అని అడుగుతుంది. "నేను ఒక ప్రాజెక్ట్ కోసం బిల్డింగ్ చేశాను. కానీ అది నాకు వస్తుందో లేదో అని భయంగా ఉంది" అని వాంగ్ అంటాడు. కేన్, "మా అంకుల్ ఇవన్నీ చూస్తుంటారు. నేను తనతో మాట్లాడి నీకు ఆ ప్రాజెక్ట్‌ని ఇప్పిస్తాను" అని చెప్తుంది.
తర్వాత ఆమె తన అంకుల్‌కి కాల్ చేసి అడుగుతుంది. కానీ ఆయన సారీ నాకు జీ ఫ్యామిలీలో నా జాబ్ ముఖ్యం. నేను ఈ పని చేయలేను అని ఫోన్ పెట్టేస్తారు. కేన్ కంగారు పడుతున్నప్పుడే వాంగ్ చాలా హ్యాపీగా లోపలికి వస్తాడు. ఏమైంది అని కేన్ అడిగినప్పుడు తను నాకు ఆ ప్రాజెక్ట్ దొరికింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి తనని హగ్ చేసుకుంటాడు. అప్పుడే అక్కడికి జియాంగ్ వస్తుంది. వాంగ్ తనతో కేన్ కోసం మంచి వంట చేయి తనింకా భోజనం కూడా చేసి ఉండదు అని చెప్తాడు. జియాంగ్ కిచెన్‌లో వంట చేస్తూ ఉన్నప్పుడు కేన్ అక్కడికి వస్తుంది. కేన్ కావాలనే మంటను పెంచి ఒక క్లాత్‌కి నిప్పంటించి జియాంగ్ వైపు విసురుతుంది. దానివల్ల జియాంగ్ చెయ్యి కాలుతుంది. అందరూ అక్కడికొచ్చినప్పుడు కేన్ నాటకమాడుతుంది. ఇదంతా నా తప్పే. జియాంగ్ వద్దన్నా కూడా నేను వినలేదు. ప్లీజ్ తనని ఏమీ అనొద్దు అని. కానీ జియాంగ్ నన్ను ఇంతలా ఎందుకు ద్వేషిస్తుందో, నన్ను ఎలా తగలబెట్టాలని చూస్తుందో నాకస్సలు అర్థం కావట్లేదు అని ఏడుస్తుంది. వాంగ్ అది నిజమే అని చెప్పి నమ్ముతాడు. జియాంగ్ నువ్వు వెంటనే కేన్‌కి సారీ చెప్పాలి అని అరుస్తాడు. జియాంగ్ షాక్ అయ్యి నేను ఏ తప్పు చేయలేదు అని అంటుంది. అప్పుడు వాంగ్ కొడుకు జియాన్ కూడా వచ్చి చాలు ఆపండి. మీరు ఒక పని మనిషి అనే విషయం మర్చిపోకండి. మా అమ్మకు సారీ చెప్పండి. మీరు తనని చాలా బాధపెట్టారు అని అంటాడు. అప్పుడు జియాంగ్ క్లాక్ వైపు చూస్తూ తన మనసులో జియాంగ్ ఇప్పుడు నువ్వు కేవలం ఒక పని మనిషివి మాత్రమే. అది కూడా ఈ చెన్ ఫ్యామిలీలో. నిన్ను ఎవరూ గుర్తుపట్టరు. నీ అసలు ఐడెంటిటీ బయటపెట్టడానికి నీ దగ్గర ఇంకా 36 అవర్స్ మాత్రమే టైం ఉంది. అందుకే వీళ్ళు ఏం చెప్పినా నువ్వు వినాల్సిందే అనుకుంటుంది. అలా అనుకుని జియాంగ్ అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోతుంది. ఇది చూసి వాంగ్‌కి చాలా వింతగా అనిపిస్తుంది. తను కోపంగా నేను నిన్ను వచ్చి సారీ చెప్పమని చెప్పాను. లేదంటే నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని అరుస్తాడు. తర్వాత తన భార్య దగ్గరికి వెళ్ళి రా నేను నీకు ఆయింట్మెంట్ రాస్తాను అని ప్రేమగా అంటాడు. దూరం నుంచి ఇదంతా చూస్తున్న జియాంగ్‌కు కేన్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఏంటంటే కేన్ చూసావా నేను వాంగ్‌ని వదిలేసి వెళ్ళినప్పుడు కూడా అతని గుండెల్లో నేనే ఉన్నాను. ఇప్పుడు తిరిగి వచ్చాక కూడా నేనే ఉన్నాను. నీకు అసలు చోటనేదే లేదు అని అంటుంది. అది చూసి జియాంగ్ ఇక్కడ నా టైం కూడా చాలా తక్కువ మిగిలి ఉందని నాకు తెలుసు అని తనలో తాను అనుకుంటుంది. తర్వాత జియాంగ్ ఒక పని మనిషితో మాట్లాడుతూ నేను కొద్ది రోజుల్లోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్తుంది. అప్పుడు ఆ పని మనిషి మీరు ఎలా వెళ్ళిపోతారు? మీరిక్కడ 5 ఇయర్స్ ఉన్నారు కదా! మీరు లేకపోతే మాకు అస్సలు నచ్చదు అని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వాంగ్ అక్కడికి వచ్చి జియాంగ్ మనం బయట ఆడుకోవడానికి వెళ్ళాలి. నువ్వు త్వరగా నీ స్టడీస్‌ని పూర్తి చేయి. ఆ తర్వాత వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి కేన్ అక్కడికి వచ్చి జియాంగ్ మనం ఆడుకోవడానికి వెళ్తున్నాం అని అంటుంది. అది చూసి పని మనిషి ఇప్పుడు బాబుకి ఇంగ్లీష్ క్లాస్ ఉంది. జియాంగ్ ఆ క్లాస్ తీసుకోవాలి. అది లేకపోతే తనకి ఇంగ్లీష్ రాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్తుంది. దానికి కేన్ కోపంతో వీడు నా కొడుకు. వాడికి ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. మీరు నాకు చెప్పక్కర్లేదు. వాడికి ఎప్పుడు క్లాస్ ఇవ్వాలో నాకు తెలుసు. అవసరమైతే నేను టీచర్‌ని మార్చేస్తాను అని చెప్పి బాబుని తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. ఇది చూసి జియాంగ్ చాలా బాధపడుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ పనమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి జియాంగ్ త్వరగా రండి. బాబుకి ఏమైందో చూడండి అని పిలుస్తుంది. జియాంగ్ అక్కడి నుంచి వెళ్ళేసరికి కేన్ బాబుని ఉయ్యాల మీద ఊపుతూ ఉంటుంది. అంతలోనే బాబు ఉయ్యాల పైనుంచి కింద పడిపోతాడు. తనని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. జియాంగ్ బాబుని చూడటానికి హాస్పిటల్‌కి వెళ్ళగానే వాంగ్ తనని చెంపపైన కొడతాడు. వాంగ్ కోపంతో నీకు బుద్ధుందా? వాడిని జాగ్రత్తగా చూసుకోమని ఎన్నిసార్లు చెప్పాను? నీకు ఏం అర్థం కాదా? 5 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నావు. కనీసం ఇది కూడా తెలీదా అని అరుస్తాడు. జియాంగ్ చాలా షాక్ అవుతుంది. అప్పుడు కేన్ మధ్యలోకి వచ్చి పాపం తన్ని వదిలేయండి. ఇదంతా నాదే తప్పు. నేనసలు ఇక్కడికి రాకూడదు. నేను రాకపోయుంటే ఇదంతా జరిగేదే కాదు. బాబు బాగుండేవాడు అని నాటకం ఆడుతుంది. ఇంతలో బాబు కళ్ళు తెరుస్తాడు. నిజానికి తాను కేన్ వల్లే కింద పడ్డానని చెప్పబోతుంటాడు. కేన్ దానికి సైగ చేసి ఆపేస్తుంది. అప్పుడు ఆ బాబు
జియాంగ్ వైపు వేలు చూపిస్తూ నిజానికి నన్ను తనే తోసేసింది అని అబద్ధం చెప్తాడు. వీడు నిజంగానే జియాన్‌లానే ఉన్నాడు. అది విని జియాంగ్ షాక్ అయ్యి, నా మీద ఇంత పెద్ద నింద ఎలా వేస్తావు అని అడుగుతుంది. వాంగ్ మళ్ళీ జియాంగ్‌ని 2, 3 సార్లు కొట్టి తన గొంతు పట్టుకొని, నువ్వు గతంలో కూడా నాకేదో చేశావు. ఇప్పుడు ఏం చేస్తావు? నా కొడుకుని చంపాలనుకుంటున్నావా అని అరిచి గార్డ్స్‌ని పిలిచి తనని వాళ్ళకి అప్పగిస్తాడు. జియాంగ్ ఎంత వద్దంటున్నా వాంగ్ వినడు. గార్డ్స్ తనని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. పాపం కదా! నెక్స్ట్ సీన్‌లో జియాంగ్ మంచులో మోకాళ్ళ మీద కూర్చొని శిక్షను అనుభవిస్తూ ఉంటుంది. ఫెంగ్ అక్కడికి వచ్చి, "నువ్వు ఇంత కఠినంగా ఉండకు. ఇలా చేస్తే నీకు ఫీవర్ వస్తుంది, హెల్త్ పాడవుతుంది" అని చెప్తాడు. కానీ జియాంగ్ వినదు. అప్పుడు తను తన వేలుకున్న రింగ్‌ని చూస్తుంది. అది గతంలో వాంగ్ తనకి ఇచ్చింది. అప్పుడు మనకి ఒక ఫ్లాష్‌బ్యాక్ సీన్ చూపిస్తారు. గతంలో జియాంగ్ పనిచేస్తూ ఉంటే వాంగ్ అక్కడికి వచ్చి ఒక రింగ్‌ని ఇచ్చి, "నేను అందరికీ నువ్వు నా వైఫ్ అని చెప్పాను. సో, నువ్వు ఈ రింగ్‌ని వేసుకో" అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు జియాంగ్ చాలా హ్యాపీగా ఆ రింగ్‌ని వేసుకుంటుంది. కానీ ప్రెజెంట్‌లో కిటికీలో నుంచి కేన్ ఇంకా వాంగ్ ఇద్దరూ ఎంజాయ్ చేయడం చూసి జియాంగ్‌కి చాలా కోపం ఇంకా బాధ కలుగుతాయి. నేను దీనికోసం ఆ 5 ఇయర్స్ కష్టపడింది. నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదా అని బాధపడుతుంది. అప్పుడే వాంగ్ తన దగ్గరికి వచ్చి, పద లోపలికి వెళ్దాం. నిన్ను క్షమించేశానులే. 5 ఇయర్స్ నుంచి నువ్వు నా కొడుకుని బాగా చూసుకున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. లోపలికి రా, ఏం చేయాలో చెప్తాను అని అంటాడు. దానికి జియాంగ్, ఇంకా ఒక్క రోజే ఉంది. ఆ తర్వాత నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తుంది. వాంగ్‌కి అది అర్థం కాక షాక్ అవుతాడు. తర్వాత జియాంగ్ తన సామాన్లన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. పని మనిషి అక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే, ఇక చాలు, ఇక్కడ ప్రతి వస్తువుని వదిలేసి వెళ్తున్నాను. నా దగ్గర టైం చాలా తక్కువ ఉంది. త్వరగా ప్యాక్ చేయి అని చెప్తుంది. జియాంగ్ వెళ్ళిపోగానే ఈ విషయం మాస్టర్‌కి చెప్పాలి అని పని మనిషి అనుకుంటుంది. ఇక్కడ జియాంగ్ ఒక పార్టీకి వెళ్తుంది. తన గురించి తెలిసి వాంగ్ తనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఈ పార్టీ ఇచ్చాడేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కేన్ వచ్చి, "ఈ పార్టీ నా కోసం ఇచ్చారు. నేను వాంగ్‌కి ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని ఇప్పించాను. అందుకని తను నా కోసం ఈ పార్టీ పెట్టారు. నువ్వు ఒక డస్ట్‌బిన్‌వి. నువ్వు అతని కోసం ఏం చేయలేవు" అని అవమానిస్తుంది. జియాంగ్ షాక్ అవుతుంది. వాంగ్ అక్కడికి వచ్చినప్పుడు అతనికి పని మనిషి నుండి కాల్ వస్తుంది. జియాంగ్ తన సామాన్లన్నీ సర్దుకుని వెళ్ళిపోతుంది అని తను చెప్తుంది. ఇంకోవైపు కేన్ పదే పదే జియాంగ్‌ని ఈ వైన్ తాగు, ఇందులో ఏం లేదు అని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. కేన్ ఆ వైన్ బాటిల్‌ని చూపిస్తూ, దీనిలో ఆల్కహాల్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఇది చాలా లో క్వాలిటీ వైన్. నువ్వు దీన్ని తాగొచ్చు అని జియాంగ్‌ని అవమానిస్తుంది. జియాంగ్ నాకు అది తాగాలని లేదు అని అంటుంది. అంతలోకే వాంగ్ రావడాన్ని చూసి కావాలనే కింద పడిపోతున్నట్లు కేన్ని యాక్టింగ్ చేస్తుంది. అలా డ్రింక్ కూడా కింద పడిపోతుంది. ఇది చూసి వాంగ్ పరిగెత్తుకుంటూ వచ్చి, జియాంగ్, నువ్వు తనతో ఇలా ఎలా చేస్తావు అని అరుస్తాడు. జియాంగ్, నన్ను నమ్ము, నేనేం చేయలేదు అని అంటుంది. ఇంతలో వాంగ్ కొడుకు జియాన్ కూడా వచ్చి, మీరు ఇలా చేయకూడదు, మా అమ్మను ఇలా బాధ పెట్టకూడదు అని అంటాడు. దొంగ పిల్లోడు. కేన్ అప్పుడే సెంటిమెంట్ మొదలుపెట్టి, నేను అబ్రాడ్‌లోనే ఉండిపోవాల్సింది. ఇక్కడికి అస్సలు రాకూడదు. నేను వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. జియాంగ్ నన్ను చంపాలని చూస్తోంది. ఈ ఆల్కహాల్‌లో విషం కలిపింది. అందుకే ఆ కుక్క చనిపోయింది అని అబద్ధం చెప్తుంది. అక్కడ ఉన్న గెస్టులందరూ, అవును, జియాంగే చేసుంటుంది. 5 ఇయర్స్ నుంచి ఈ ఇంట్లో తను ఒక్కతే ఉంది కదా! ఇప్పుడు కేన్ వచ్చేసరికి జెలసీ అయినట్టుంది. తనని ఇక్కడి నుంచి పంపించేయాలని చూస్తుంది అని గుసగుసలాడటం మొదలుపెడతారు. ఇంకోవైపు అసిస్టెంట్ షాన్ దగ్గరికి వెళ్ళి, సార్, మీరు నిద్ర లేచారా? నేను కార్ రెడీ చేశాను అని చెప్తాడు. షాన్, సరే, టైం వచ్చింది. ఎలాగైనా జియాంగ్‌ని ఇక్కడికి తీసుకురావాలి. త్వరగా పద అని బయలుదేరతారు.
అక్కడ పార్టీలో కేన్ జియాంగ్ను పదే పదే బుల్లి చేస్తూ ఉంటే జియాంగ్ చాలా నొప్పితో బాధపడుతూ ఉంటుంది. కానీ ఎవ్వరూ తన గురించి పట్టించుకోరు. అప్పుడు వాంగ్కు ఒక క్షణం జియాంగ్ తన కొడుకును ఎంత బాగా చూసుకుందో గుర్తొస్తుంది. ఆగు కేన్, తన్ని అలా చేయకు అని వాంగ్ అంటుండగానే అక్కడికి వరుసగా చాలా కార్లు వచ్చి ఆగుతాయి. ఆ కార్ల నుండి షాన్ బయటకు వచ్చి అందరికంటే ముందుగా జియాంగ్ని ప్రొటెక్ట్ చేస్తాడు. తనని అక్కడ చూడగానే జియాంగ్ షాక్ అవుతుంది. తనని కాపాడడానికి ఎలా వచ్చాడా అని హ్యాపీ అవుతుంది. షాన్ తన కోటు తీసి జియాంగ్కి ఇచ్చి కేన్ వైపు కోపంగా చూస్తూ, నా జియాంగ్ మీద చేయి వేయడానికి నీకు ఎంత ధైర్యం? తను నా ఫ్యామిలీ మెంబర్ అని నీకు తెలుసా? మా ఫ్యామిలీ వాళ్ళని నువ్వు ఇలా చేయలేవు అని అరుస్తాడు. తర్వాత షాన్ వాంగ్ను కూడా ఒకటి కొట్టి, చూడు 5 ఇయర్స్ తను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటే దానికి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? వెళ్ళే ముందు కూడా తనని ఇంతలా హింసిస్తావా అని అడుగుతాడు. షాన్ జియాంగ్ వైపు తిరిగి, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వీళ్ళు నీ మంచితనానికి ఏమాత్రం సరిపోరు. వీళ్ళ కోసం నువ్వు గడిపిన కాలమంతా వృధా అని చెప్పి తనని తీసుకెళ్తాడు. వాంగ్ షాక్ అయ్యి, జియాంగ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే ఇక మన మధ్య ఎలాంటి సంబంధం ఉండదు అని అరుస్తాడు. అప్పుడు ఫెంగ్, అసలు మీ మధ్య ఎలాంటి సంబంధం ఎప్పుడూ లేదు అని అంటాడు. జియాంగ్ కూడా, అవును, మన మధ్య ఎలాంటి రిలేషన్ ఉండాలి అని నేను కోరుకోవట్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళాక నా లైఫ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నీ కోసం గడిపిన ఈ 5 ఇయర్స్ గురించి ఆలోచిస్తేనే నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది అని చెప్పి షాన్తో వెళ్ళిపోతుంది. జియాన్, అదే మన జియాన్ గాడు ఇదంతా చూసి ఏం జరుగుతుంది అని కంగారు పడతాడు. వాంగ్ ఇంటికి రాగానే ఫస్ట్ జియాంగ్ రూమ్లోకి వెళ్తాడు. తను ఇంకా అక్కడే ఉంటుంది అనుకుంటాడు. కానీ అక్కడ తను ఉండదు. తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో కట్ చేసి ఉంటుంది. గతంలో జియాన్ అడిగినప్పుడు దిగిన ఆ ఫోటోను చూసి వాంగ్ పాత విషయాల్ని గుర్తు చేసుకుంటాడు. జియాంగ్ నన్ను ఇలా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయింది? అసలు తను ఎందుకు ఇలా చేసింది అని ఆలోచిస్తూ పని మనిషిని పిలుస్తాడు. జియాంగ్ ఎందుకు వెళ్ళిపోయింది? నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని వాంగ్ అడిగినప్పుడు ఆ పని మనిషి, నేను మీకు ముందే కాల్ చేసి చెప్పాను సార్, తన సామాన్లు ప్యాక్ చేసుకుంటుంది అని, వెళ్ళిపోతానని అంటుందని మీకు చెప్పాను. కానీ మీరు అప్పుడు పట్టించుకోలేదు అని అంటుంది. వాంగ్ అప్పుడు బాధపడుతూ, అవును, నేను ఆ మాటల మీద అంత శ్రద్ధ పెట్టలేదు అనుకుంటాడు. ఇంతలో కేన్ కళ్ళు తిరిగి పడిపోతున్నట్లు నటిస్తూ, నేను చాలా అలసిపోయాను, మనం ఇంటికి వెళ్దాం అని వాంగ్తో అంటుంది. ఇంకోవైపు జియాంగ్ ఇక జావో ఇద్దరూ కలిసి షాన్ దగ్గరికి వస్తారు. జియాంగ్, షాన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇంతగా కష్టపడకూడదు, రెస్ట్ తీసుకో అని చెప్తుంది. షాన్ నవ్వుతూ, లేదు, నా కొత్త ప్రాజెక్టు ఇప్పుడే స్టార్ట్ అయింది, దాని మీద ఫోకస్ చేస్తున్నాను, నువ్వు కంగారు పడకు, నా పూర్తి ఫోకస్ నీ మీదే ఉంటుంది అని అంటాడు. జావో వాళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీ అయ్యి జియాంగ్తో, జియాంగ్ మీకు తెలుసా, మా అంకుల్ చాలా మంచివారు, ఆయన మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, నాకు తెలుసు అని అంటాడు. ఇది విన్న జియాంగ్ నవ్వుతుంది. తర్వాత ఒక గ్రాండ్ పార్టీ సీన్ని చూపిస్తారు. అక్కడికి చెన్ ఫ్యామిలీ అంటే వాంగ్, కేన్, బాబు ముగ్గురు రాగానే గెస్టులందరూ వాళ్ళని చూసి, ఈ ఫ్యామిలీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా, వీళ్ళు కలిసి ఉంటే చాలా బాగున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. కేన్ తన ఫ్యామిలీని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అప్పుడు ఒక అమ్మాయి కేన్ అంటే వాంగ్కి చాలా ఇష్టం. 5 ఇయర్స్ క్రితం తను వాంగ్ని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు వాంగ్ వేరే అమ్మాయితో ఉన్నాడు. కానీ ఇప్పుడు కేన్ తిరిగి రావడంతోనే తన్ని వదిలేశాడు అని అంటుంది. ఇంతలో వాళ్ళ అంకుల్ వాంగ్ని, కేన్ని కలవడానికి వస్తారు. కేన్ ఆయనతో, థ్యాంక్ యూ అంకుల్, మాకు ప్రాజెక్టు రావడంలో మీరు చాలా హెల్ప్ చేశారు అని అంటుంది. వాంగ్ కూడా, అవును అంకుల్, ఈ ప్రాజెక్టు నాకు చాలా ముఖ్యం, దీన్ని నేనే పూర్తి చేయాలి అనుకున్నాను, మీరు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. అది విన్న అంకుల్ తన మనసులో, అసలు నేను ఎప్పుడు హెల్ప్ చేశాను అని ఆలోచిస్తాడు. కానీ బయటికి మాత్రం, అవును, ఈ ప్రాజెక్ట్ కోసం నేను చాలా టైము ఇంకా ఎనర్జీని వాడాను, మీకోసం నేను ఏదైనా చేస్తాను అని మేనేజ్ చేస్తాడు. అది విని వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. ఇక్కడ జియాంగ్ పార్టీకి రెడీ అవుతుంది. షాన్ తనని చూసి, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు, పద పార్టీకి వెళ్దామని తీసుకెళ్తాడు. వాళ్ళు పార్టీకి రాగానే వాంగ్ ఇంకా కేన్ షాన్ని చూసి షాక్ అవుతారు.
ఈ పార్టీని షానే హోస్ట్ చేస్తున్నాడు అని వాళ్ళు నమ్మలేకపోతారు. షాను స్టేజ్ మీద తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకొని, నేను ఈరోజు ఇక్కడ ఒక స్పెషల్ అమ్మాయితో కలిసి వచ్చాను అని చెప్పి, ఆ అమ్మాయి ఫేస్‌ని రివీల్ చేశారు. అది చూసి వాంగ్ కొడుకు జియాన్, తనని చూస్తుంటే మా నాని లాగే ఉంది అని అంటాడు. జియాంగ్‌ని తను నాని అనే పిలుస్తాడు. కేన్ మాత్రం అదెలా సాధ్యం? తను ఒక పని మనిషి. ఇది హై క్లాస్ పార్టీ. తనిక్కడికి ఎలా వస్తుంది అని కొట్టి పారేస్తుంది. వాళ్ళు డాన్స్ చేయడం చూసి అందరూ పర్ఫెక్ట్ కపుల్ అని పొగుడుతారు. తర్వాత షాను జియాంగ్ ఫేస్‌కి ఉన్న మాస్క్‌ని తీసేస్తాడు. అది చూసి వాంగు ఇంకా కేన్ ఇద్దరూ షాక్ అవుతారు. కేన్ ఇదసలు నమ్మలేకపోతున్నాను. జియాంగ్ ఇక్కడ ఏం చేస్తుంది అని అరుస్తుంది. వాంగ్ వెంటనే జియాంగ్ చేయి పట్టుకుని, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్విక్కడికి ఎలా వచ్చావు అని నిలదీస్తాడు. షాన్ అతన్ని ఆపి, ఇక చాలు, గతంలో నువ్వు తనని చాలా హింస పెట్టావు. ఇంకా నీ తమాషాలన్నీ ఆపు అని వార్నింగ్ ఇస్తాడు. వాంగు అసలు జియాంగ్ ఎవరు? నీకేమవుతుంది అని అడుగుతాడు. కేన్ మధ్యలో వచ్చి, ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉండే ఉంటుంది. అందుకే తనిక్కడ ఉంది అని అందరిలో తన గురించి చాలా చెడుగా మాట్లాడుతుంది. అప్పుడు ఆ మాటల మీద ప్రాజెక్ట్ కూడా వస్తుంది. గెస్ట్‌లందరూ ఆ ప్రాజెక్ట్‌ని మిస్ జీ ఇచ్చారు అని చెప్పుకుంటారు. కానీ కేన్ గొప్పగా మా అంకుల్ వల్లే మాకు ఈ ప్రాజెక్ట్ దొరికింది. మిస్ జీకి మా అంకుల్ అంటే చాలా గౌరవం అని ఫ్లెక్స్ చేస్తుంది. అప్పుడు షాన్, మేమనుకుంటే ఈ ప్రాజెక్ట్‌ను మీ దగ్గర నుంచి వెనక్కి తీసుకోగలం అని చెప్తాడు. దానికి కేన్ నవ్వుతూ, అది మిస్ జీ ఇష్టం. తను మా అంకుల్ మాట వింటుంది. మీరు ఏం చేయలేరు అని అంటుంది. అప్పుడు జియాంగ్ అక్కడే ఒకరికి ఫోన్ చేసి, ఈ ప్రాజెక్ట్ గురించి డెసిషన్ నేనే తీసుకుంటాను అని చెప్పాను కదా! ఎవరిని మధ్యలోకి రానివ్వకండి. ఎవరైతే దీనిలో తలదూర్చారో వాళ్ళందరినీ ఫైర్ చేసేయండి అని చెప్పి ఫోన్‌ని పెట్టేస్తుంది. కేన్ అది చూసి, వాంగ్ చూసావా తను ఎంత బిల్డప్ ఇస్తుందో అని ఎగతాళి చేస్తుంది. కానీ కొంచెం సేపటికి అంకుల్‌కి ఒక ఫోన్ వస్తుంది. మిమ్మల్ని జీ గ్రూప్ నుంచి ఫైర్ చేశారు అని. అది వినగానే ఆయన షాక్ అవుతారు. జియాంగ్ అప్పుడు అంకుల్‌తో, మీరు మా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నారని నాకు తెలుసు అని అంటుంది. అంకుల్ షాక్‌తో, నీకు ఇవన్నీ ఎలా తెలుసు? అసలు నువ్వు ఎవరు? నువ్వేనా మిస్ జీవి అని అడుగుతాడు. వాంగ్ షాక్‌లో ఉండి, జియాంగ్ అసలేం జరుగుతుంది? నిజం చెప్పు అని అడుగుతాడు. జియాంగ్, నీ కళ్ళకి ఏం కనిపిస్తుందో అదే జరుగుతోంది అని కూల్‌గా ఆన్సర్ ఇస్తుంది. షాన్ వెంటనే గార్డ్స్‌ని పిలిచి వాళ్ళందరినీ పార్టీ నుంచి బయటకు గెంటేయండి అని చెప్తాడు. వాంగ్, నువ్వు నటిస్తున్నావు జియాంగ్ అని అరుస్తున్నప్పుడే గార్డ్స్ వాళ్ళని బయట పారేస్తారు. బయట రిపోర్టర్స్ వాళ్ళని చుట్టుముట్టి, మిస్ జీ మీ ప్రాజెక్ట్‌ని క్యాన్సిల్ చేశారట కదా! నిజమేనా అని అడుగుతారు. వాంగు పిచ్చి పట్టినట్లు, మీకేమైనా పిచ్చా? అవన్నీ అబద్ధాలు అని అరుస్తాడు. కానీ రిపోర్టర్లు, మాకు ఇప్పుడే కాలొచ్చింది. ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని కన్ఫర్మ్ చేశారు. నిజం చెప్పండి అని నిలదీస్తారు. వాంగ్ కోపంతో, ఇప్పుడు నా వైఫ్ ఆరోగ్యం బాలేదు. మేము వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకోవాలి అని చూస్తాడు. ఇవన్నీ రూమర్స్ మాత్రమే, అర్థం చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు ఇంటికొచ్చేసరికి అక్కడ వాంగ్ వాళ్ళ గ్రాండ్‌పా కనిపిస్తారు. ఆయన, ఇక చాలు, నేను తిరిగి వచ్చేసాను. ఇప్పటినుంచి అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్తారు. వాంగ్, తాతయ్య ఈమె కేన్, ఒకసారి పలకరించు అని చెప్పగానే కేన్ ఆయన దగ్గరికి వెళ్తుంది. కానీ తాతయ్య ఒక్కసారిగా కేన్ చెంప పగలగొడతారు. అది చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. వాంగ్, తాతయ్య ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు ఆయన కోపంగా, ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. దీని మొహం కూడా నేను చూడాలనుకోవట్లేదు అని అంటాడు. తర్వాత తాతయ్య వాంగ్‌ని కూడా ఒకటి కొట్టి, నీలాంటి మాట విన్న కొడుకుని నేను నా జీవితంలో చూడలేదు. ఇప్పుడు నా ముందు మోకాళ్ళ మీద కూర్చో అని ఆర్డర్ వేస్తారు. వాంగ్ షాక్ అయ్యి, తాతయ్య నేనెందుకు మోకాళ్ళ మీద కూర్చోవాలి? ఏం జరిగింది అని అడుగుతాడు. తాతయ్య, జియాంగ్‌ను నువ్వు ఈ ఇంట్లో నుంచి పంపించాల్సింది కాదు. తను ఈ ఇంటి అదృష్టం. తను వెళ్ళిపోయాక నువ్వు ఎలా నాశనం అవుతావో ఇప్పుడు చూడు అని అంటాడు. కేన్ మధ్యలో వచ్చి నాటకమాడి, వాంగ్ ప్లీజ్ నువ్వేమీ అనకు. ఇదంతా నా తప్పే. నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. తాతయ్య నన్ను ఇంతలా హేట్ చేస్తారని నాకు తెలీదు. తెలిస్తే అస్సలు వచ్చేదాన్ని కాదు. సారీ అని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి తాతయ్యకు ఇంకా కోపమొస్తుంది. ఇంకోటి పీకు తాతయ్య. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి కేన్‌కి ఒక డాక్యుమెంట్ ఇస్తూ, ఇది మీకు మిస్టర్ ఏ
మిస్ జీ దగ్గర నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఫైలు అని చెప్తాడు. అది చూసి కేన్ హ్యాపీ అయ్యి వాళ్ళు సారీ చెప్పి ప్రాజెక్ట్ ఇచ్చారేమో అనుకుంటుంది. కానీ వాంగ్ ఆ అబ్బాయిని చూసి వీడు కొద్దిసేపటి క్రితం జియాంగ్తో ఉన్నాడు కదా, అసలు ఏం జరుగుతుంది, జియాంగ్ ఎవరు అని ఆలోచిస్తాడు. కేన్ ఆ ఫైల్ని వాంగ్కి ఇస్తుంది. వాంగ్ దాన్ని తాతయ్యకి ఇస్తూ, తాతయ్య మీరే దీన్ని మీ చేతులతో ఓపెన్ చేయండి, అప్పుడు మేమేం తప్పు చేయలేదు అని మీకు అర్థమవుతుంది అని అంటాడు. అప్పుడు కేన్ ఒక ప్రామిస్ చేస్తుంది. ఒకవేళ మాకు ఈ ప్రాజెక్ట్ రాకపోతే నేను ఈ చెన్ ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు వాంగ్ "నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసా" అని అడిగితే, "అవును, నాకు నమ్మకం ఉంది. మాకు ఈ ప్రాజెక్టు దొరుకుతుంది" అని కేన్ ధీమాగా చెప్తుంది. తాతయ్య ఆ ఫైల్‌ని ఓపెన్ చేయగానే లోపల ఉన్నది చూసి ఆయన పరిస్థితి విషమించి అక్కడే స్పృహ తప్పి పడిపోతారు. తర్వాత సీన్‌లో వాంగ్ కూర్చుని ఉంటే కేన్ వచ్చి, "తాతయ్య చూసిన డాక్యుమెంట్స్ ఇవేనా? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది?" అని అడుగుతుంది. వాంగ్ తాతయ్య ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డారు, కానీ ఇంకా స్పృహలోకి రాలేదు అని చెప్పి ఆ ఫైల్ తీసుకుని చూస్తాడు. అది చూసి కేన్ కూడా షాక్ అవుతుంది. ఇది ఎలా సాధ్యం అని కంగారు పడుతుంది. అప్పుడే లోపల నుంచి వాంగ్ కొడుకు జియాన్ అరుపులు వినిపిస్తాయి. కేన్ అక్కడికి వెళ్ళగానే జియాను తన మీద వేడివేడి సూప్ పోసి, "నేను ఇది తాగను" అని అల్లరి చేస్తాడు. ఎవ్వరి మాట వినడు. వాంగ్ అక్కడికి రాగానే కేన్, "చూడు వీడు నా చేయి కాల్చేశాడు" అని కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు వాంగ్కు ఒక పాత విషయం గుర్తొస్తుంది. ఒకసారి జియాంగ్ మీద కూడా ఇలాగే వేడి సూప్ పడి చెయ్యి కాలినా తను అస్సలు కంప్లైంట్ చేయలేదు. పైగా బాబుని దగ్గరికి తీసుకొని ప్రేమగా బుజ్జగించి అర్థమయ్యేలా చెప్పింది. అది గుర్తు తెచ్చుకొని వాంగ్ నవ్వుకుంటాడు. కానీ ఇప్పుడు కేన్ వైపు చూసి వాంగ్, "నీకేమైనా పిచ్చా? వాడు చిన్న పిల్లాడు, మొండితనం చేస్తున్నాడు. వాడి గురించి ఆలోచించకుండా నీ చేయి గురించి ఆలోచిస్తున్నావా" అని అరుస్తాడు. కేన్కు చాలా కోపం వచ్చి, "వాంగ్, చూస్తున్నావుగా, ఇదంతా జియాంగ్ చేస్తోంది అనిపిస్తుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది" అని చెప్పి మనసులో మాత్రం, "ఇప్పుడు చూడు నీతో ఏం చేస్తానో" అని పగతో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ జియాంగ్ షాన్‌తో మాట్లాడుతుండగా జావో అక్కడికి వచ్చి, "నేను నిన్ను మమ్మీ అని పిలవచ్చా" అని జియాంగ్‌ని అడుగుతాడు. షాన్, "నువ్వు ఏం మాట్లాడుతున్నావు" అని అడిగితే జావో, "ప్లీజ్ అంకుల్, మీరు మధ్యలో రావద్దు. నాకు జియాంగ్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ ఉంటే ఇలాగే ఉండేది అనిపిస్తుంది" అని అంటాడు. జియాంగ్ హ్యాపీగా, "ఖచ్చితంగా బాబు, నువ్వు నన్ను మమ్మీ అని పిలవచ్చు" అని అంటుంది. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, "స్కూల్లో అందరూ నాకు అమ్మ లేదని ఏడిపించేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మ వచ్చేసింది అని అందరికీ చెప్తాను" అని మురిసిపోతాడు. తర్వాత సీన్‌లో వాంగ్ ఇంకా కేన్ బాబుని స్కూల్లో వదలడానికి వెళ్తారు. కానీ అక్కడ బాబు కార్డు పనిచేయదు. ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. అక్కడ ఒక అమ్మాయి ఇంగ్లీష్‌లో ఏదో చెప్తూ ఉంటే వాంగ్ కేన్‌తో, "కేన్, తను ఏం చెప్తుందో నీకు అర్థమవుతుంది కదా? నువ్వు 5 ఇయర్స్ అబ్రాడ్‌లో ఉన్నావు కదా, తనకి ఆన్సర్ చెప్పు" అని అంటాడు. కేన్‌కు ఇంగ్లీష్ రాక అక్కడ ఇబ్బంది పడుతూ ఏం చెప్పలేకపోతుంది. అప్పుడు ఇంకొక ఆమె వచ్చి తను ఏం చెప్తుందంటే, "ఈ కార్డు ఎక్స్‌పైర్ అయిపోయింది. దీన్ని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించాలి. అందుకే మీరు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాలి" అని అంటుంది. అప్పుడు జియాంగ్ ఇంకా షాన్ కూడా అక్కడికి వస్తారు. జావో పరిగెత్తుకుంటూ వచ్చి జియాంగ్‌ని మమ్మీ అని పిలుస్తాడు. "మమ్మీ, ఈరోజు నాతో పాటు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్" అని హగ్ చేసుకుంటాడు. జావో జియాంగ్‌తో, "మీరు నన్ను ఇక్కడ దింపడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే స్కూల్ అయిపోయాక నన్ను తీసుకెళ్ళడానికి కూడా మీరే రావాలి" అని అంటాడు. జియాంగ్ సరేనని చెప్తుంది. అది విన్న వాంగ్ షాక్ అయ్యి, "ఓహో, అంటే ఈ పిల్లాడు నిన్ను మమ్మీ అని పిలుస్తున్నాడా? ఈ 5 ఇయర్స్‌లో నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో అర్థమవుతుంది. అందుకే నీ కొడుకు ఇంత పెద్దగా ఉన్నాడు" అని జియాంగ్‌ని అవమానిస్తాడు. అప్పుడు షాన్ మధ్యలోకి వచ్చి వాంగ్‌ను పక్కకు నెట్టేసి ఒక్క పంచ్ ఇచ్చి, "బాగా కొట్టు, అట్లనే ఇంకోటెయ్. నీ నోరు అదుపులో పెట్టుకో" అని అరుస్తాడు. ఇంతలో ప్రిన్సిపాల్ అక్కడికి వచ్చి, "ఇక్కడ ఏం జరుగుతుంది? స్కూల్ ముందు ఇలా గొడవ పడడం పద్ధతి కాదు. పిల్లల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో మీకు తెలుసా" అని అడుగుతారు. వాంగ్, "మేము గొడవ పడాలనుకోవట్లేదు సార్. మా అబ్బాయి కార్డు ఇన్వాలిడ్ అయింది. దాన్ని మళ్ళీ వ్యాలిడ్ చేయండి" అని అడుగుతాడు.
ప్రిన్సిపాల్ సరే మీ అబ్బాయికి ఇంగ్లీష్ ఎంతవరకు వచ్చో నేను టెస్ట్ చేస్తాను. నేను ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు వాడు కరెక్ట్గా రిప్లై ఇస్తేనే కార్డు వ్యాలిడ్ చేస్తాను అని బాబుతో ఇంగ్లీష్లో మాట్లాడతారు. కానీ వాడు ఏమీ చెప్పలేకపోతాడు. ప్రిన్సిపాల్ ఇప్పుడు చెప్పండి నేనేం చేయాలి అని అడిగితే వాంగు తన కొడుకు మీద కోప్పడతాడు. నీకు ఇంగ్లీష్ ట్యూటర్ ఉన్నా కూడా ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు అని అరుస్తాడు. కేన్ మధ్యలో వచ్చి వాడికి అసలేం రాలేదు. పైగా వాడు 6 ఏళ్ల పిల్లాడు. వాడిని మనం బలవంతం చేయలేం అని అంటుంది. అప్పుడు జియాంగ్ వైపు చూసి తనకి ఎంత అన్యాయం చేశాడో గుర్తు చేసుకుంటాడు. వాడు తన డాడీతో డాడ్ నేను కేన్తో ఉండాలి అనుకోవట్లేదు. తను చాలా చెడ్డది. నాకు జియాంగ్ అంటేనే ఇష్టం. ఆ రోజు నన్ను ఊయల మీద నుంచి తోసేసింది జియాంగ్ కాదు కేన్. ఆ కుక్కకి విషం కూడా తనే ఇచ్చింది. ఇదంతా నిజం డాడ్. తను కావాలనే ఇదంతా చేసింది. ఎందుకంటే మిమ్మల్ని జియాంగ్కి దూరం చేసి తనని ఇంటి నుంచి బయటకి గెంటేయాలి అని ప్లాన్ చేసింది. నా మాట నమ్మండి అని నిజం చెప్పేస్తాడు. వాంగ్ షాక్ అయ్యి కేన్ని నిజంగా నువ్వే ఇదంతా చేసావా అని అడుగుతాడు. కేన్ భయపడుతూ వాడు 6 ఇయర్స్ బాబు, వాడికి ఏం తెలుసు అని మేనేజ్ చేయాలని చూస్తుంది. కానీ వాంగ్ వాడు 6 ఏళ్ల పిల్లాడు కాబట్టే అబద్ధం చెప్పాడు. నిజం చెప్పు అని నిలదీస్తాడు. ప్రిన్సిపల్ వాళ్ళని మీ గొడవంతా ఇక్కడ కాదు మీ ఇంట్లో చూసుకోండి అని పంపించేస్తారు. షాన్ ఇంకా జియాంగ్ అక్కడి నుంచి వెళ్తుంటే జియాన్ బాబు ఏడుస్తూ ప్లీజ్ నన్ను మీతో తీసుకెళ్ళండి, నాకు అన్నీ నేర్పించండి అని ఏడుస్తాడు. ఇప్పుడు అర్థమైంది పాపం జియాన్కి. కానీ జియాంగ్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాడు వెళ్తూ వెళ్తూ కూడా నేను ఇక్కడ ఉండలేను, నన్ను తీసుకెళ్ళండి అని అరుస్తూనే ఉంటాడు. కారులో వెళ్తుంటే వాంగ్ నేను చాలా పెద్ద తప్పు చేశాను, జియాంగ్ను పంపించి ఉండాల్సింది కాదు అని బాధపడతాడు. ఇంతలో వాళ్ళ కార్కి మళ్ళీ యాక్సిడెంట్ అవబోతుంది. ఆ టైంలో కేన్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి కార్లో నుంచి బయటకు దూకేస్తుంది. కానీ వాంగ్ మాత్రం బాబుని సేవ్ చేయడానికి చూస్తాడు. అప్పుడు తనకి పాత యాక్సిడెంట్ గుర్తొస్తుంది. జియాంగ్ తన ప్రాణాలకు తెగించి వాంగ్ని కాపాడింది. దెబ్బలన్నీ తను తిన్నా కూడా అతన్ని ఏమీ అనలేదు. ఆ విషయాలన్నీ గుర్తొచ్చి వాంగ్ స్పృహ కోల్పోతాడు. హాస్పిటల్లో వాంగ్ కళ్ళు తెరిచినప్పుడు అసిస్టెంట్ వచ్చి చెప్తుంది, సార్ మీకు తెలుసా 5 ఇయర్స్ పాటు మీతో ఉన్న జియాంగ్ సాదాసీదా అమ్మాయి కాదు, తను జీ ఫ్యామిలీ పెద్ద కూతురు. ఏదో కారణం వల్ల తను ఈ నిజాన్ని మీ దగ్గర హైడ్ చేసింది అని. తర్వాత తను కొన్ని ఫొటోస్ అన్ని చూపిస్తూ ఇవన్నీ మీకు కోఇన్సిడెంట్ అనిపిస్తుందా అని అడుగుతుంది. వాంగ్ బాధగా ఏదైతే నేను తన్ని పంపించి ఉండాల్సింది కాదు, నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ ఇదే, దీనికి జీవితాంతం బాధపడాలి అని అంటాడు. అసిస్టెంట్ వెళ్ళిపోగానే కేన్ అక్కడికి వస్తుంది. వాంగ్ కోపంతో తన గొంతు పట్టుకుని నీ కొడుకు చనిపోయే పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు. కేన్ భయంతో నేను నా ప్రాణాలు కాపాడుకోవడానికి దూకేశాను, మనలో ఒకరు బతికి ఉంటేనే కదా ఈ ఫ్యామిలీని చూసుకునేది అని చెత్త రీజన్ చెప్తుంది. తర్వాత అసిస్టెంట్ ఏం చెప్పిందో అడగబోతే వాంగ్ కోపంగా తనను వదిలేసి బయటకు వచ్చేస్తాడు. వాంగ్ పిచ్చివాడిలాగా జియాంగ్ కోసం వెతుకుతూ ఉంటాడు. జియాంగ్ కనిపిస్తుంది. జియాంగ్ కనిపించగానే ప్లీజ్ నా మాట విను, ఒక్క నిమిషం అంతా క్లియర్ చేస్తాను అని అడుగుతాడు. జియాంగ్ జావాన్ పంపించేసి సరే త్వరగా చెప్పు, నాకు టైం లేదు అని అంటుంది. వాంగ్ అందరి ముందు మోకాళ్ళ మీద కూర్చుని తన చేయి పట్టుకుని ప్లీజ్ నన్ను క్షమించు, మళ్ళీ ఎప్పుడూ ఇలా చేయను, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు అని రిక్వెస్ట్ చేస్తాడు. అందరూ చూస్తున్నారని జియాంగ్ అతన్ని పక్కకు తీసుకెళ్తుంది. వాళ్ళిద్దరూ బిల్డింగు రూఫ్ టాప్ మీదకి వెళ్తారు. వాంగ్ మళ్ళీ అడుగుతాడు, నువ్వు ఈ నిజాన్ని నాతో ఎందుకు దాచిపెట్టావని. అప్పుడు జియాంగ్ చాలా కోపంగా ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ 5 ఇయర్స్ నీ దగ్గర నేను ఒక మిషన్ మీద ఉన్నాను. ఆ 5 ఇయర్స్లో నేను నీ ఇంట్లో ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. అవి నా లైఫ్లోనే కష్టమైన రోజులు. ఇప్పుడు నాకు ఫ్రీడమ్ దొరికింది, దీన్ని కూడా నేను వదులుకోవాలని నువ్వు అనుకుంటున్నావా అని అంటుంది. అలా ఎప్పటికీ జరగదు అని చెప్తుంది. అప్పుడే షాన్ అక్కడికి వచ్చి వాంగ్ని ఒక్కడి కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ ఎప్పుడు జియాంగ్ లైఫ్లోకి రాకు అని చెప్తాడు. వాంగ్ నువ్వు జియాంగ్ని నా నుంచి ఇలా దూరం చేయలేవు అని అరుస్తాడు. అప్పుడు జియాంగ్ నీతో ఆ 5 ఇయర్స్ నేను ఎంత ఓపికగా గడిపానో నాకు తెలుసు, ఇప్పుడు నీ మాటలు వినే ఓపిక నాకు లేదు అని చెప్తుంది. ఆమె షాన్ చేయి పట్టుకుని వాంగ్కి చూపిస్తూ
చూడు నా నిజమైన ప్రేమ కోసమే నీ దగ్గర అంతకాలం కష్టపడ్డాను. ఇప్పుడు చూడు నా ప్రేమ ఎంత ఈజీగా దక్కించుకున్నానో. నీలాగా వేరే వాళ్ళ మాటలు విని నా ప్రేమని వదులుకునే రకాన్ని కాదు నేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాంగ్ షాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక నిలబడిపోతాడు. ఇంతలో అతనికి ఒక కాల్ వస్తుంది. అది వినగానే అక్కడి నుంచి పరిగెత్తుతాడు. ఇక్కడ షాన్ జియాంగ్ని హగ్ చేసుకుని ఇదంతా చూసి నువ్వు భయపడి ఉంటావని నాకు తెలుసు అని ఓదారుస్తాడు. అప్పుడే జావో జియాంగ్ కోసం కేక్ తీసుకొస్తాడు. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. జియాంగ్ ఎమోషనల్ అయ్యి నా బర్త్డే మీకు గుర్తున్నందుకు చాలా థ్యాంక్స్. 5 ఇయర్స్ నుంచి నేను ఉన్న చోట ఎవ్వరికీ అది గుర్తులేదు అని చెప్తుంది. తర్వాత సీన్లో వాంగ్ తన తాతయ్య దగ్గరికి వెళ్తాడు. అసిస్టెంట్ వచ్చి సార్ మన కంపెనీ దివాలా తీసిందని తెలిసి తాతయ్య పరిస్థితి ఇలా అయింది. కానీ ఇప్పుడు ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు అని చెప్తుంది. కంపెనీలో అందరూ గొడవ చేస్తున్న వీడియోని చూపిస్తుంది. వాంగ్ కంపెనీకి ఎవ్వరూ అప్పు ఇవ్వలేదా? నా కార్డులో 70 మిలియన్స్ ఉన్నాయి కదా, వాటితో ఏదైనా అరేంజ్ చెయ్యి అని అంటాడు. కానీ అసిస్టెంట్ నేను ఆ కార్డ్ చెక్ చేశాను, అందులో 10,000 మాత్రమే ఉన్నాయి అని చెప్తుంది. అప్పుడు వాంగ్కు ఆ కార్డు కేన్ దగ్గర ఉంది అని గుర్తొస్తుంది. తనే ఈ డబ్బులన్నీ తీసిందని అర్థం చేసుకుంటాడు. వాంగ్ వెళ్ళిపోతుంటే తాతయ్య ఆపి ఒక్క నిమిషం ఆగు, నీకు వీడియో చూపిస్తాను అని తన మొబైల్లో కేన్ చేసిన పనిని చూపిస్తారు. కేన్ కావాలనే తన క్లాత్కి నిప్పంటించి జియాంగ్ వైపు విసరడం ఆ వీడియోలో ఉంటుంది. అది చూసి వాంగ్ చాలా బాధపడతాడు. అయ్యో జియాంగ్ ఏ తప్పు చేయకపోయినా నేను తన్ని కొట్టానా? చాలా మంచిది తను, ఎలాగైనా వెళ్ళి సారీ చెప్తాను, తను నన్ను క్షమిస్తుంది అనుకుంటాడు. ఇంకోవైపు కేన్ తన సామాన్లన్నీ సర్దుకుని ఊరి నుంచి పారిపోవాలి అని చూస్తుంది. కానీ బయట అప్పటికి వాంగ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఇంత త్వరగా ఎలా వచ్చావు? నీకేం కావాలి అని కేన్ అడుగుతుంది. వాంగ్ కోపంతో ఆమె గొంతు పట్టుకుని అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు. గార్డ్స్ అక్కడికి రాగానే వాంగ్ ఒక డ్రింక్ తీసుకొచ్చి దీనిలో కూడా పాయిజన్ ఉంది, నువ్వు జియాంగ్కి ఇవ్వాలనుకున్నట్లే ఇప్పుడు దీన్ని ఎంజాయ్ చేయి అని చెప్పి గార్డ్స్తో దీన్ని సెక్యూరిటీ రూమ్లో వేసి జీవితాంతం గుర్తుంచుకునేలా బుద్ధి చెప్పండి అని ఆర్డర్ ఇస్తాడు. గార్డ్స్ తనని లాకెళ్ళిపోతారు. తర్వాత వాంగ్ జియాంగ్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు, అంతా సెట్ చేస్తాను అని బ్రతిమలాడతాడు. జియాంగ్ ఒప్పుకోదు. వాంగ్ తనతో బలవంతం చేయబోతుంటే షాన్ అక్కడికి వచ్చి మళ్ళీ తన వెంట పడటానికి నీకింత ధైర్యం అని అరుస్తాడు. అప్పుడు జియాంగ్ అందరి ముందే షాన్ని కిస్ చేసి చూడు మేము ఇప్పుడు రిలేషన్లో ఉన్నాం, ఇక నీ సోది వినే ఓపిక నాకు లేదు, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే వాంగ్కి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. తాతయ్య పరిస్థితి మళ్ళీ విషమించింది, ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేశామని చెప్తారు. డాక్టర్లు వాంగ్తో ఆయన్ను కాపాడే మెడిసిన్స్ మా దగ్గర లేవు, వేరే ఏదైనా దారి చూడు అని అంటారు. వాంగ్ దగ్గర డబ్బులు కూడా ఉండవు. దిక్కుతోచక మళ్ళీ జియాంగ్ దగ్గరికి వెళ్ళి నన్ను ఒక్కసారి జియాంగ్తో మాట్లాడనివ్వు అని షాన్ అడుగుతాడు. లోపలికి వెళ్ళి జియాంగ్తో మా తాతయ్య చాలా డేంజర్లో ఉన్నారు, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్లీజ్ నాకు ఏదైనా జాబ్ ఇవ్వు, నేను తనని కాపాడుకోవాలి అని అడుగుతాడు. అప్పుడు జియాంగ్ సరే మా ఇంట్లో 3 ఇయర్స్ పాటు పని మనిషి ఉద్యోగం ఇస్తాను అని చెప్తుంది. వాంగ్ దానికి హ్యాపీగా ఒప్పుకొని వెళ్తాడు. తర్వాత షాన్ మోకాళ్ళ మీద కూర్చుని జియాంగ్కి ప్రపోజ్ చేస్తాడు. నేను నిన్ను ఎప్పటికీ కంటికి రెప్పలా చూసుకుంటాను, నువ్వు గతంలో పడిన కష్టాలు ఇక ఎప్పటికీ ఉండవు అని ప్రామిస్ చేసి రింగ్ తొడుగుతాడు. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. చివరిగా వాంగ్ ఎలా పనిచేస్తున్నాడో చూడటానికి వెళ్తారు. అక్కడ ఒక పని మనిషి వాంగ్ని తిడుతూ ఉంటుంది. నువ్వు పని సరిగా చేయట్లేదు అని అరుస్తుంది. వాంగ్ మాత్రం ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు. వాంగ్ గ్లౌస్ గురించి అడుగుతూ గ్లౌస్ లేవా, అలా అయితే నా చేతులు మురికైపోతాయి అని అంటాడు. దానికి పని మనిషి ఏం జరిగినా సరే మీరు ఇలాగే గిన్నెలు తోమాలి అని చెప్తుంది. అప్పుడు జియాంగ్ ఇంకా షాన్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే షాన్ తనతో రా నా సామాన్లన్నీ ప్యాక్ చేయడంలో హెల్ప్ చేయి, నేను కొన్ని రోజులు బయటికి వెళ్ళాలి అని అంటాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక వాంగ్ అక్కడికి వచ్చి శుభ్రం చేస్తూ ఉంటే
అతనికి ఒక రింగ్ కనిపిస్తుంది. అది తను గతంలో జియాంగ్‌కి ఇచ్చిన రింగ్ అని అతను గుర్తుపడతాడు. బహుశా జియాంగ్ ఇంకా నన్ను ఇష్టపడుతూ ఉండొచ్చు. అందుకే ఈ రింగ్ ఇక్కడ ఉంది అని అతను ఆశపడతాడు. కొంతసేపటి తర్వాత షాన్ ఇంటికొచ్చినప్పుడు వాంగ్ అతనితో, చూడు నేను జియాంగ్‌ని మళ్ళీ నా వైపు తిప్పుకుంటాను. ఎందుకంటే తను నన్ను ఇంకా ప్రేమిస్తుంది. ఒకవేళ ప్రేమ లేకపోతే ఈ రింగ్ ఇక్కడ ఎందుకుంటుంది అని ధీమాగా చెప్తాడు. ఇంతలో జియాంగ్ అక్కడికి వస్తుంది. షాన్‌ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. షాన్ ఇంకా వాంగో ఇద్దరి మాటలు విని, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని అడుగుతాడు. జియాంగ్ నవ్వుతూ, "వీడికి పిచ్చి పట్టినట్లుంది. మైండ్ పాడైపోయింది" అని అంటుంది. వాంగ్ ఆ రింగుని చూపిస్తూ, "చూడు జియాంగ్, ఇది నేను నీకు ఇచ్చిన రింగే కదా! నువ్వు మా ఇంట్లో ఉన్నప్పుడు దీన్ని వేసుకునేదానివి కదా" అని అడుగుతాడు. అప్పుడు జియాంగ్, "అవును, ఇది నేను నీ ఇంట్లో ఒక పనిమనిషిగా ఉన్నప్పుడు వేసుకున్న రింగ్. కానీ నువ్వు నాకు గిఫ్ట్‌గా ఇచ్చిన ఒరిజినల్ రింగ్‌ని నేను ఆ రోజే మంచులో విసిరేశాను. నీ దగ్గర నుంచి నాకు ఏ వస్తువు అక్కర్లేదు. అందుకే అవన్నీ పారేశాను" అని చెప్తుంది. అప్పుడే వాంగ్‌కు పనిమనిషి నుంచి కాలొస్తుంది. తను, "సార్, నాకు ఇక్కడ లివింగ్ రూమ్‌లో జియాంగ్ గారి ఒక రింగ్ దొరికింది. అది డైమండ్ రింగ్ లాగా ఉంది" అని చెప్తుంది. అది వినగానే వాంగ్ ముఖం వాడిపోతుంది. తర్వాత జియాంగ్ తన వేలికున్న అసలైన రింగ్‌ని చూపిస్తూ, "ఇది చూడు, ఇది షాన్ నాకు ఇచ్చిన రింగ్. దీన్ని నేను ఎప్పటికీ నా వేలికే ఉంచుకుంటాను. ఎందుకంటే ఇది నాకు చాలా ఇంపార్టెంట్. నీ రింగ్‌కి నా దగ్గర ఇప్పుడు ఎలాంటి విలువ లేదు" అని చెప్పి వాంగ్ దగ్గర ఉన్న రింగ్‌ని కింద పడేసి దాని మీద కాలు పెట్టి తొక్కుతూ అందర్నీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాంగ్ చాలాసేపు ఆ రింగ్‌ని చూస్తూ, "సారీ జియాంగ్, నేను నీకు చాలా అన్యాయం చేశాను" అని బాధపడతాడు. వాళ్ళు బయటకు రాగానే కేన్ వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. ఆమె కార్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళని కోపంగా చూస్తుంది. తర్వాత వాంగ్ వచ్చి కారులో కూర్చుంటాడు. ఆ కార్‌లో ఏదో తేడాగా ఉంది అని అతనికి అనిపిస్తుంది. కార్ స్టార్ట్ చేసి నడుపుతుంటే బ్రేకులు ఫెయిల్ అవుతాయి. దాంతో పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. వాంగ్ అతి కష్టం మీద కారు నుంచి బయటకొస్తాడు. కానీ అతని వల్ల కేన్ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. అప్పుడే వాంగ్ కూడా స్పృహ కోల్పోతాడు. వాంగ్ కొడుకు జియాన్ అక్కడికి వచ్చి, "డాడ్, నన్ను ఇలా వదిలేసి వెళ్ళకండి" అని ఏడుస్తూ ఉంటాడు. తన డాడీకి ఏమవుతుందో అని వాడు చాలా భయపడతాడు. తర్వాత సీన్లో అందరూ హాస్పిటల్కి వస్తారు. డాక్టరు వాళ్ళతో, "ప్రస్తుతానికి డేంజర్ తప్పింది. కానీ ఆయన ఇక ఎప్పటికీ నడవలేరు. అంటే మొత్తం ప్యారలైజ్డ్ అయిపోయాడు పాపం" అని చెప్తారు. అది విని జియాంగ్ చాలా బాధపడుతుంది. షాన్ తనతో, "పద వెళ్దాం, చాలా రాత్రి అయింది" అని పిలుస్తాడు. దారిలో జియాంగ్, "షాన్, ఇదంతా నా వల్లే జరిగిందా? నాదేమైనా తప్పుందా?" అని అడుగుతుంది. షాన్, "ఇందులో నీ తప్పు ఏం లేదు. నీకు అలా అనిపించవచ్చు. కానీ నిన్ను నువ్వు అస్సలు బ్లేమ్ చేసుకోకు. అతను చేసిన తప్పులే అతనికి శాపంగా మారాయి. మనం ఏది చేస్తామో అదే మనకు తిరిగొస్తుంది అనే సామెత విన్నావు కదా! వాంగ్ నీకు అన్యాయం చేశాడు. కాబట్టి అతనికి మంచి ఎట్లా జరుగుతుంది? సో నువ్వు బాధపడకు, అంతా సెట్ అవుతుంది" అని తనని ఓదారుస్తాడు. ఇంతలో జావో పరిగెత్తుకుంటూ వచ్చి, "మంచు కురవబోతుంది" అని చెప్తాడు. కొద్దిసేపటికి మంచు కురుస్తుంది. అది చూసి జియాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. షాన్ తనతో, "ఇక పాత విషయాలన్నీ మర్చిపో. మన ముందు మంచి ఫ్యూచర్ ఉంది. ఇది ఫాస్ట్ కంటే చాలా బాగుంటుంది. అందుకే మన ఫ్యూచర్ మీద ఫోకస్ చేద్దాం. అంతా మంచి జరుగుతుంది" అని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఈ సీన్‌తో మన డ్రామా ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.